నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విష్ణు వర్సెస్ విష్ణు, శ్రీ విష్ణు ఒకవైపు, మంచు విష్ణు ఒకవైపు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో మంచు విష్ణు ప్రతి ఒక్క దానికి కూడా ఒక కాంట్రవర్సీలా తయారాడు. అటు ఇంట్లో ఉన్నటువంటి సమస్య కావచ్చు, లేదా అన్నదమ్ముల మధ్య సమస్య కావచ్చు, లేదా యూట్యూబ్ల మీద తీసుకుంటున్నటువంటి యాక్షన్ కావచ్చు. ఇలా కన్నప్ప పైన ఏదన్నా చిన్న చూపు పడితేనే బాగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు. కానీ గతంలో బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఇలాంటి సినిమాలపైన చాలా సెటైరికల్గా చాలా వచ్చాయి. కానీ ఎవరు, రాజమౌళి గారు కావచ్చు, మిగతా ఎవరు కూడా రియాక్ట్ అవ్వనటువంటిగా ఎందుకని మంచు విష్ణు రియాక్ట్ అవుతున్నాడు? నిజంగా సత్తా లేదా సినిమాలో, అందుకే ఇలాంటి భయపడుతున్నాడా అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సినీ వర్గాలలో. మీరేం చెప్తారు? ఏదో ఒక విధంగా బిజీగా ఉండటం మంచిదే కదా. ఇప్పుడు ఖాళీగా ఉండే మైండ్ దెయ్యాల స్థావరంగా ఉంటుందంటారు. ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కన్నప్ప రిలీజ్కి టైం బాగా ఉంది కాబట్టి ఈ టైంని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు అనుకోవాలి. అది ఇక మీరు అన్నట్టుగా విష్ణు వర్సెస్ విష్ణు, ఒకరు శ్రీ విష్ణు, ఒకరు మంచు విష్ణు. మంచు విష్ణులో చల్లదనం ఉంది, శ్రీ విష్ణులోనేమో స్త్రీ ఉంది, లేదా స్త్రీ ఉండొచ్చు. అది సింగిల్స్ సినిమా గొడవ అనమాట ఇది. అది శ్రీ విష్ణు గారి గొడవ ఏంటంటే సింగిల్స్. సింగిల్ అనే టైటిల్ క్యాచీగా ఉంది. మరి ట్రైలర్ చూస్తే అంతా కామెడీమయంగా ఉంది. ఆ కామెడీ కోసం ఆయన ఏదో చేశాడు. ఏదో చేస్తే ఆయనకి మరి ఎట్లా ఉందంటే, ట్రోలర్స్కి ఈ మధ్యకాలంలో కొంతమంది మీద ట్రోల్ చేస్తుంటే పదే ఇక కోపం వస్తూ ఉంటుంది. అదే నేను అనుకుంటున్నా. విష్ణు వర్సెస్ విష్ణు ఏంటంటే, ఇప్పుడు లీగల్ నోటీస్ పంపిస్తాడా శ్రీ విష్ణుకి అని చెప్పి ఒకటి, లేదా మా అసోసియేషన్ తరపుంచి ఒక లెటర్ పంపిస్తున్నారని ఒకటి, ఇట్లా రకరకాల టాక్స్ అయితే వస్తున్నాయి. ఇలాంటి ఎన్ని వచ్చినా కామ్గా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కామ్గా ఉంటారు. తెలివి తక్కువ వాళ్ళు మాత్రం రాద్ధాంతం చేస్తుంటారు. ఎప్పుడు కూడా తెలివైన వ్యక్తిలాగా మనం ఉండాలంటే, ఏం జరిగినా అసలు మన కాదు, మనల్ని అంటలేదనే ఉంటే ఏ గొడవ ఉండదు. ఎప్పుడైనా దాన్ని పట్టుకుని చిన్నదాన్ని కూడా మనం చిలవలపాలు చేసామంటే మళ్ళీ మనం ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది బయట కూడా తెలిసిపోద్ది. తెలియని వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది. అది మనం ఏమనుకుంటామంటే, కొంతమంది ఏమంటే ఇది ప్రచారం కింద మారిపోయిందేమో అనుకుంటూ ఉంటారు. కాదు, ప్రచారం కింద రాదు. అది నెగిటివ్ ప్రచారం కింద వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు మంచిది కాదు. అయితే అల్లు అరవింద్ గారు కూడా తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మంచు విష్ణు అనడం. అయితే అల్లు అరవింద్ గారికి సంబంధించిన బ్యానర్ పైన కూడా ఓ నోటీసులు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో నిజంగా వాస్తవం చెప్పాలంటే, ఈ సింగిల్ సినిమా సంబంధించి చాలా కామెడీ వేలోనే అల్లు అరవింద్ గారు చేసినటువంటి స్టెప్పులు ఏదైతే ఇలా అంటారు, అలాంటి స్టెప్పులు ఏవైతే ఉన్నాయో, అయితే తండేల్ సినిమాకి సంబంధించి మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో సాయి పల్లవితో చేసినటువంటి ఒక డ్యాన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మూమెంట్స్ని తను ఇమిటేట్ చేయడం కావచ్చు. అది కాక దిల్ రాజు అంతకుముందు ఎప్పుడో చేసినటువంటి ఒక డ్యాన్స్ మూమెంట్స్ని కూడా ఇమిటేట్ చేస్తూ చేసినాయి. సో ఇంతమంది మీద చేసిన తర్వాత ఎవరు రియాక్ట్ అవ్వకుండా, అది కాక నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, ఆయనకు సంబంధించిన డైలాగ్ కూడా ఆయన శ్రీ విష్ణు చెప్పడం. సో బాలకృష్ణ గారు కూడా రియాక్ట్ అవ్వలేదు ఇక్కడ. కానీ ఎందుకని మంచు విష్ణు ఒక్కడే భుజాలు తడువుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ సరదా కోసం చేసేవే. ఒక సినిమాల్లో పాటలు పెడతారు, రకరకాల పాటలు రీమిక్స్ పాటలు పెడతా ఉంటారు. ఎందుకంటే అది జనంలో తొందరగా వెళ్ళిపోతాయని చెప్పి పెడతారు. ఇప్పుడు దీంట్లో ట్రైలర్లో శివయ్య అంటూ ఆయన పరిధికి వెళ్ళిపోయి చూసుకుంటే, ఆయన కన్నప్పనే ఉద్దేశించి ఆయన పెట్టాడని ఒకటి. తర్వాత ప్రేమ విషయంలో డైలాగ్ ఉంటే, ఒక అమ్మాయిని లవ్ చేస్తే అతని లైఫ్ మంచు కృష్ణుడు అవుతుంది అనే డైలాగ్ ఉంది. ఇక మంచు అనేది కావాలనే పెట్టారు అనేది. ఇది ఒక బూత్ అయితే కాదు కదా. ఎందుకని విష్ణు పేరు వచ్చినా, లేదా విష్ణుకు సంబంధించిన సినిమాల్లో చిన్న లైన్ తీసుకున్నా, లేదంటే మంచు కురిసే తట్టుగా ఉంటుందంటే చల్లదనం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకని ఈ యొక్క ఇష్యూలకి మంచు విష్ణు ఎందుకని తను భుజాలు తడుకుంటుంటే ఏం చెప్తారు? అంటే మంచుకి చాలా తక్కువ వేరియేషన్ ఉంది. అందువల్లే ఆయన రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే పేరులోనే, ఆ ఇంటి పేరులో మంచు ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. అక్కడే తేడా వస్తుంది. అది గతగా 2 కత్తులకు వరలో ఇమ్మడం అంటారు చూసారా. మరి అలాగే మంచు మనోజు, మంచు విష్ణుకి మధ్యలో ఈ మధ్యన ఎంత ఇది జరిగింది చూసాం. ఏ విషయం జరిగినా కానీ అడితిరిగి మళ్ళీ విష్ణు గారికి తగులుతుంది. ఇప్పుడు శ్రీ విష్ణు వైపు తిరిగింది అది. మరి సింగిల్ సినిమాకి ఇది ప్రమోషన్ అనుకోవాలో, లేకపోతే, ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే అనుకో విధంగా ఆ సినిమా నోళ్ళలో నానుతుంది. అసలు ఏంటి సింగిల్ అని, అసలు లాంటి ఏమన్నాడు ఏంటి, ఆ మంచు అనే డైలాగ్ ఎలా ఎందుకు వచ్చింది, ఆ పావురాల గురించి ఆ సందర్భంలో ఆ మంచు అనే డైలాగ్ వచ్చింది. ఇది అందరూ మళ్ళీ ట్రైలర్ చూడని వాళ్ళు కూడా చూస్తారు, లేదా గూగుల్ డబ్బులు కట్టి ఈ సినిమా ట్రైలర్ చూడమని ప్రమోట్ చేసుకోవాలి.
పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ట్రైలర్లకి వాటికి ప్రమోషన్స్, పెయిడ్ ప్రమోషన్స్. ఇలాంటి కాంట్రవర్సీ వచ్చిందనుకోండి, మళ్ళీ జనాలు అందరూ ఒకసారి చూస్తారు, డబ్బులు కట్టక్కర్లా. కాబట్టి ఏం జరిగినా అది శ్రీ విష్ణు మంచిగా అనుకోవాలి. మన విష్ణు గారికి మాత్రం అది చెడుగా దారితీస్తుందని అనుకోవాలి. మంచు విష్ణు శ్రీ విష్ణు మీదే కాదు, గతంలో కూడా యూట్యూబ్ల మీద కావచ్చు, అదిగాక ఎవరైతే కన్నప్ప గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి పైన కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకు? వాస్తవానికి సినిమాలో కంటెంట్ ఉండి సబ్జెక్ట్ ఉంటే మటుకు ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇది కూడా ప్రమోషన్కి భాగం కింద తీసుకోవచ్చు కదా వాళ్ళు. అంటే కన్నప్ప సినిమా లేట్ అవ్వటం దీనికి అందరికి కారణం అండి. ఆ సినిమా రిలీజ్ అయిపోయి అది వాళ్ళు బయటకు వచ్చేస్తే గొడవ ఉండదు. ఇప్పుడు దాన్ని మనల్ని ఉద్దేశించే ఈ డైలాగ్ ఇది పెట్టారు, ఈ సందర్భం పెట్టారు. ఇప్పుడు పెదరాయుడు లాగా ఆ పాత్ర హిట్ అయిన తర్వాత అదే పెదరాయుడు లాగా చాలా మంది మరి బ్రహ్మానందం గారు కావచ్చు, లేదా ఇతర ఆర్టిస్టులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదా భాషలాగా ఆలీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పాత్ర అది హిట్ అయ్యింది, కన్నప్పలో ఈయన చేసిన అద్భుతంగా ఉంది, అందుకని చెప్పి శ్రీ విష్ణు గారు స్పందించి అట్లా పెట్టి ఉండొచ్చు. ఈ అద్భుతమైన సన్నివేశం కదా, మనం కూడా వాడుకుంటే బాగుంటుంది అనుకోవచ్చుగా. అవును. సో ఓవరాల్గా మొత్తానికి మంచు విష్ణు పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా చేస్తారంటే ఏం చెప్తారు? కన్నప్ప రిలీజ్ అయితే ఇటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి ట్రోల్స్ ఉండవు. కన్నప్ప పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ ఇలాంటి ట్రోల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఈ మేలోనైనా సరే, మే 9 కాకపోయినా మే 2 వారంలోనే కన్నప్ప రిలీజ్ చేస్తే చాలా హ్యాపీ అండి. అసలు ఫ్యాన్సీ డేటు మే 9 ఫ్యాన్సీ డేటు. ఆ ఫ్యాన్సీ డేట్కేమో సింగిల్ లేకపోతే రీ రిలీజ్ సినిమాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఈ పైగా ఈ నెలంతా రీ రిలీజ్ సినిమాలే ఉన్నాయి చాలా వరకు. దేశముద్ర దగ్గర మొదలుపెట్టి అతడు సినిమా, మహేష్ బాబు అతడు సినిమా, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఆ కన్నప్ప బయటకు వస్తే, జనం ముందు కన్నప్ప వస్తే ఎటువంటి గొడవలు ఉండవు. కన్నప్ప రాకుండా సింగిల్గా ఈయన రావటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. సార్, ఈ మధ్య సమ్మర్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి కూడా పిల్లలు ఎవరైతే ఇళ్లలో ఉండేవాళ్ళు కావచ్చు, అదే కాక కొంతమంది ఏమంటారు అంటే యంగ్స్టర్స్ సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా జాబులు చేసేవాళ్ళు చాలా సరదాగా కన్నప్పకు మంచి ప్రమోషన్ చేస్తున్నారంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఆడుతూ పాడుతూ చిన్న ఏదైనా జరగంగానే ఏదో జరగడం, పిల్లలు కూడా ఏదో మొత్తానికి ఏం జరుగుతుంది, కన్నప్పకి ఎలా ప్రమోషన్ జరుగుతుంది బయట అంటే ఏం చెప్తారు? అంటే ఆట విడుపు సెలవులు కదా, ఇది పిల్లలకి ఆట విడుపు. విధంగా ఈ ఆట విడుపుని ప్రమోట్ చేసుకోవచ్చు చాలా వరకు. ఇప్పుడు తిన్నాడు, వాడు తిన్నాడా లేదా తర్వాత సంగతి, ముందు ఆ తిన్నాడు మీద కూడా డైలాగులు పెడుతున్నారు. అలాగే శివయ్య అంటూ కూడా ఇప్పుడు ప్రమోషన్ ఇది చెప్పాలంటే. శ్రీ విష్ణు చేసింది కూడా కన్నప్ప ప్రమోషన్లో చేసాడు అనుకోవాలి. అలాగే దండాలు దండెత్తుకొస్తున్నాయి అంటూ డైలాగ్ ఉంది. చూస్తుంటే ఎవరు దండెత్తుకొస్తున్నారో ఏం తెలియదు, కానీ మరి కన్నప్ప గురించి ఇది ప్రమోషనే చెప్పాలంటే, ట్రోల్స్ కాదు. అసలు కన్నప్పలో ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలాగా, ఎందుకంటే ప్రమోషన్ ఇది చెప్పాలంటే, ట్రోల్స్ అనుకోకూడదు దీన్ని. ఇప్పుడు ట్రైలర్ వదిలారు, ఇంకా రేపొద్దున మళ్ళీ సెకండ్ ట్రైలరు, ఇది థర్డ్ ట్రైలర్ కూడా వదులుతున్నారు సీక్వెల్స్ లాగా సినిమాలకి. ట్రైలర్ 1, ట్రైలర్ 2, ట్రైలర్ 3 ఇప్పుడు ఇలా వదులుతుంది తప్పేం కాదు కదా. ఇప్పుడు దీంట్లో మనకి ఈ 3 వచ్చినాయి. శివయ్య వచ్చింది, ఆ తిన్నడు గురించి కానీ, శివయ్య అనే డైలాగ్ కానీ, దండాలు దండెత్తుకొస్తున్నాయి కానీ, ఇవన్నీ నోటెడ్ అయిపోయినాయి. కొత్తవి కావాలి కాబట్టి కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు, సినిమాకి బాగా ప్రమోషన్ అవుతుంది. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా కన్నప్ప అతి త్వరగా రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ ఏందని బయటపడితే తప్ప ఇలాంటి వివాదాలకు మాత్రం స్ఫుల్ స్టాప్ పడేటట్టు అవకాశం అయితే లేదు. చూద్దాం జరగబోతుందో. నమస్తే.